మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి వేములవాడ రాజరాజేశ్వరి స్వామికి మొక్కులు చెల్లించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించారు. సీఎం మార్గదర్శనంలో ఆలయాలు అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. గుడి చెరువు 35 కోట్ల రూపాయలతో మరి అదనంగా ఆ స్థలం అంతా కూడా రాత్రి జరిగినటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ అంతా కూడా ఆ 35 ఎకరాల భూమి లేకుంటే మనకు ఏమి చేయలేని పరిస్థితి ఉండే. ముఖ్యమంత్రి గారే స్వయంగా ఆలోచించి ఆ యొక్క చెరువును మరి అక్కడ కిందికి తీసుకెళ్లి అక్కడ ల్యాండ్ ఎక్వేషన్ చేయించి మరి దానికి ప్రధానంగా ఏదైతే ఉందో కాళేశ్వరం ప్రాజెక్టు నీరు దాంట్లోకి ప్రవహించి చెరువు కూడా నిండా ఉంటుంది. స్థలము దేవాలయంకు రావడం జరిగింది. ఈ దేవాలయానికి ఇంకా మరి మొన్ననే గౌరవ ఈ జిల్లాకు సంబంధించినటువంటి రాష్ట్ర మంత్రివర్యులు కేటీ రామారావు గారు మరి మా రమేష్ బాబు గారు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో 50 కోట్ల రూపాయలతోని మరి వేములవాడ సిరిసిల్ల రెండు మరి మున్సిపల్ నిధులతోని అన్ని అభివృద్ధి కార్యక్రమాలు మరి ప్లాట్ఫారమ్స్ కానీ అదేవిధంగా రోడ్స్ కానీ ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మరి సిరిసిల్ల వేములవాడ క్షేత్రానికి వచ్చే ప్రతి భక్తుడికి ఇది ఒక పుణ్యక్షేత్రంగా కనబడాలి. ఇప్పటికే చాలా గదుల నిర్మాణం జరిగింది. 200 గదులు అందుబాటులోకి వచ్చినాయి. రేపు ఇంకా భవిష్యత్తులో చాలా మంది దాతలు ముందుకొచ్చి ఈ దేవాలయ అభివృద్ధి కొరకు కేంద్ర ప్రభుత్వం ప్రసాద స్కీమ్లో కూడా 50 కోట్లు ఇవ్వాలని చెప్పి కూడా మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో ఈ యొక్క పుణ్యక్షేత్రము ఇది సామాన్య భక్తులకు సంబంధించినటువంటి క్షేత్రము. దీనికి మహారాష్ట్రలో